ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వచ్చిన సందర్భంగా గేదెలకి గడ్డి కోయడానికి వచ్చాము. తెలుసు కదా మోహన్ సాయి, అంతకుముందు నేను మోహన్ సాయి కలిసి పొలం ఉండడానికి ఆకు తీసుకెళ్ళాం కదా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆటోలో. ఈ మోహన్ సాయి అందరికీ పరిచయమే, మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాడు. ఆయన చేసిన వీడియో కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి పైన చూస్తే ఎండ, కింద చూస్తే సెగ, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. అయినా కానీ మీకోసం వీడియో పెడుతున్నాము. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా కష్టం ఏ రేంజ్లో ఉందో. మరి మోహన్ సాయి కూడా కొన్ని విషయాలు చెప్తాడు, వినండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది ఇక్కడ విజయాన్ని కలిసి, అందుకే వచ్చాను. సరే ఇద్దరం కలిసిన సందర్భంగా అలా పదరా పొలానికి వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి గడ్డి కోయడానికి వచ్చాము. ఇక్కడైతే పైన చూస్తే చాలా ఎండ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఎండగా ఉంది. అయినా సరే ఈ గడ్డి కోసి కంప్లీట్ చేసి మీ అందరికీ ఈ చూపించి అందరితో షేర్ చేసి సంతోషంగా వచ్చాము ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మొన్న ఇదే గడ్డి మడి బాగా ఎండిపోయింది. అప్పుడు చచ్చిపోద్ది అనే టైంలో మనం కొంత డ్రైన్ వాటర్ అలానే కొంత కాలువ వాటర్ పెట్టాము. చక్కగా బాగా గడ్డి ఎదిగింది. మేము గడ్డి కోయడానికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, కనబడుతుంది ఇది. ఇదిగో ఫ్రెండ్స్ గడ్డి కోసాము, ఇంకేది గడ్డి కోయడానికి వచ్చాము. ఈ విధంగా ఇలా మోహన్ సాయితో రావడం చాలా సంతోషంగా ఉంది. చూడండి, మోహన్ సాయి మనకి గడ్డి మూపు కడుతున్నాడు. రాను రాను మన పనులు కూడా అన్నీ నేర్చేసుకుంటున్నాడు మోహన్ సాయి మన దగ్గరికి వచ్చి. మనం గడ్డి కోసాము, పనుల కింద కోసిన గడ్డిని మనం ఒక బరకం ముక్కలో వేస్తే మోహన్ సాయి దానికి కట్టు బిగిస్తున్నాడు. ఎండలో కోయవలసిన పరిస్థితి ఏంటంటే ఉదయం నుంచి గడ్డి లేదు. సరే కదా గడ్డి కోద్దామని వచ్చాము. సో మోహన్ సాయి కూడా తోడుగా వచ్చాడు మనకి. మీ అందరూ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మోహన్ సాయికి ఒక థ్యాంక్స్ చెప్పండి. ఇంత కటికి ఎండలో కూడా మనతో పాటు తోడుగా వచ్చాడు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.